హలో ఫ్రెండ్స్, ఒకే సినిమా అనుభవం ఉన్న హీరో, 100 కోట్ల భారీ బడ్జెట్, విజువల్ వండర్ అంటూ వచ్చిన సినిమానే నాగబంధం. అభిషేక్ నామ దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. అసలు ఈ నాగబంధం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే, పురాణాల్లోని విరాటమూర్తి ఆలయం, అందులోని అపారమైన సంపదను చేజిక్కించుకోవడానికి అలీ అనే వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. అదృశ్య శక్తులు రావాలంటే నాగబంధాన్ని విడదీయాలి. దానికి బ్రహ్మకమలం కావాలి. ఈ బ్రహ్మకమలం వెతికే క్రమంలో పడవ నడుపుకునే రుద్ర ఈ గ్యాంగ్ కి దారి చూపిస్తాడు. అసలు ఆ బ్రహ్మకమలం ఏంటి, హీరోకి దానికి ఉన్న సంబంధం ఏంటి అన్నదే మిగతా కథ. సినిమా చూస్తున్నంతసేపు మనకు అంజీ సినిమా గుర్తుకొస్తుంది. విజువల్స్, గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధ కథనంలో కనిపించలేదు. హిమాలయాల షాట్స్, ఇంటర్వెల్ బ్యాంక్, అనంత పద్మస్వామి ఆలయం నేపథ్యం బాగున్నాయి, కానీ కథలో చాలా కన్ఫ్యూజ్ ఉంది. శ్రీరంగం అనే ఒక చోట అనంత పద్మనాభ స్వామి అని మరో చోట, ఇలా లొకేషన్ల విషయంలో స్పష్టత లేదు. హీరో శివుడా లేక శివానుగ్రహం ఉన్నవాడా అనే సందేహాలు కూడా చాలానే వస్తాయి. ప్లస్ పాయింట్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా పనితనం మరియు సంగీతం. మైనస్ పాయింట్స్ అంటే ఎమోషన్ లేని కథనం, సెకండ్ హాఫ్ లో మరీ సాగదీసిన యాక్షన్ సీన్స్. మొత్తంగా చెప్పాలంటే నాగబంధం కథా కథనాలపై కసరత్తు తక్కువైంది. కేవలం గ్రాఫిక్స్ కోసం చూస్తే ఒకసారి ప్రయత్నించవచ్చు. మీరేమనుకుంటున్నారు? సినిమా చూస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.